అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఆడపిల్ల పెళ్ళైన తర్వాత కంపల్సరిగా ఇంటి పేరుని మార్చుకోవాలా? అవసరం లేదు. ఎలా? ఇంటి పేరు వేరు, గోత్రం వేరు. పెళ్ళయిన తర్వాత గోత్రం మారుతుంది, తప్పనిసరిగా మారుతుంది. అందుకు గోత్రానికి సంబంధించిన మార్పు ఉంది కానీ ఇంటి పేరు మార్చుకోవాల్సినంతటి అవసరం ఏమీ లేదమ్మా. ఇంటి పేర్లన్నవి ఒక గుర్తింపు కోసం. ఉదాహరణకి ఓ రామారావు అని పేరు ఉందనుకో, రామారావుల గ్రామంలో 10 మంది ఉండొచ్చు, లేదా ఒక కార్యాలయంలో పనిచేసేవాళ్ళు 10 మంది ఉండొచ్చు. ఇప్పుడు కార్యాలయం అన్నాం, పూర్వం ఉద్యోగాలు చేసేటటువంటి చోట అదే కొలువులు, రాజుగారి కొలువుల్లో ఎంతో మంది ఉండొచ్చు. కనుక ఆ తేడా తెలియడం కోసం ఫలానా ఊరి నుంచి వచ్చినటువంటి రామయ్య అని ఒకళ్ళకొకళ్ళు వేరు ఊరి పేర్లతో ఇంటి పేరు పెట్టుకున్నారు. మీరు గమనించినట్టయితే సాధారణంగా తెలుగు వాళ్ళల్లో అందరికీ ఇంటి పేర్లు గ్రామనామాలు ఉంటాయి. ఈ గ్రామనామాలు అన్ని కులాల వాళ్ళకి ఉంటాయి. ఆ ఊళ్ళో ఉన్న, అంటే ఇదేదో కుల వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి, ఇక్కడ ఇంటి పేర్ల సంబంధం చెప్తున్నాను కనుక. ఒక బ్రాహ్మణుడి ఇంటి పేరు ఆ ఊరి పేరు ఉంటుంది, ఒక చాకలింటి పేరు ఆ ఊరి పేరు ఉంటుంది, ఒక మంగలింటి పేరు ఆ ఊరి పేరు ఉంటుంది. అన్ని కుల వృత్తులు చేసే వాళ్ళకి కూడా ఆ ఇంటి పేరు ఉంటుంది ఒక గ్రామంలో. అంటే ఒక గ్రామం ఏర్పడ్డప్పుడు ఆ గ్రామంలో అన్ని వృత్తుల వాళ్ళు ఉంటే తప్ప గ్రామంలో అవసరాలు తీరవు. అంతే కదా. కనుక అన్ని వృత్తుల వారు ఆ గ్రామం నుంచి వచ్చే వాళ్ళకి ఆ ఇంటి పేర్లు ఉంటూ ఉంటాయి. తరచుగా ఉండేది ఇది. ఇది కాక కొంతమందికి బిరుదనామాలు ఉంటాయి. ఇప్పుడు ఖడ్గతిక్కన అట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆ ఇంటి పేరు ఆయన కత్తి పుచ్చుకుని చేశాడు కనుక దానికి ఆ ఇంటి పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి బిరుదాలు ఏవో వచ్చి ఉంటాయి. ఆ బిరుదాలు వచ్చిన తర్వాత ఇప్పుడు వందే మాతరం రామచంద్రరావు గారు అని ఒక ఆయన పేరు ఉంది. ఆయన వందే మాతరం ఇంటి పేరు ఎట్లా వచ్చింది, ఏ ఊరుంది, ఏం లేదు. ఆయన వందే మాతర ఉద్యమంలో ఎంతగా అయిపోయాడంటే ఆయన గుర్తించడానికి వందే మాతరం అని ఇంటి పేరు పెట్టుకున్నారు ఆయన్ని. కొంతమంది ఇంటి పేర్లు అలా మారిపోతూ ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా గుర్తింపు కోసం వచ్చిన ఇంటి పేర్లు తప్ప వేరేవి కాదు. కనుక ఒక అమ్మాయి తన ఇంటి పేరు మార్చుకోను అని అనుకుంటే ఎటువంటి మనం దానికి అబ్జెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్చుకుంటే సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదో ఉంటుంది, అది కదా ప్రతిదానికి లెక్క. పూర్వం SSLC అనేవారు, ఇప్పుడు 10th క్లాస్ అంటున్నారు. లేదా ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆధార్ కార్డు ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి పేరుని పెళ్ళయ్యాక మార్చుకోవాలంటే కష్టం కదా. మళ్ళీ దానికి ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అప్పటికే పాస్పోర్ట్లున్నా వీటన్నిటిని మార్చుకోవాలంటే కష్టమే కదా. ఉండని నష్టం ఏమిటి? ఇప్పుడు అక్కడ ఏమని ఉంటుంది, అమ్మాయి ఉంది ఏదో సీత డాటర్ ఆఫ్ కృష్ణయ్య అని ఉందనుకో, అది మారదు కదా. ఆ అమ్మాయి బతుకున్నంత కాలం ఆవిడ కృష్ణయ్య గారి కూతురు సీతగానే ఉంటుంది కదా. ఆ ఇంటి పేరు అలా ఉండనివ్వండి, నష్టమేం లేదు. ఎక్కడన్నా హస్బెండ్ ఏమన్నప్పుడు వైఫ్ ఆఫ్ XYZ అని చెప్పాల్సి ఉంటుంది. ఏ పెన్షనో తీసుకోవాల్సి వచ్చిన సందర్భంలో, అది కూడా గాడ్ ఫర్బిడ్, తను పెన్షన్ ఎప్పుడు తీసుకుంటుంది కదా. అందుకే గాడ్ ఫర్బిడ్ అన్నాను, పాపము క్షమించుగాక. అలాంటి సందర్భంలోనే వైఫ్ ఆఫ్ XYZ అని రాయాల్సి ఉంటుంది. అదర్వైజ్ మామూలుగా సందర్భంలో ఏం లేదు. మనం మన సనాతన ధర్మాన్ని అనుసరించి మన ధర్మశాస్త్రాలకు సంబంధించిన ధర్మకార్యాలు నిర్వర్తించేటప్పుడు ఎట్లాగూ గోత్రం మారనే మారుతుంది. ఆ గోత్రం నుంచి ఈ గోత్రానికి వచ్చింది కనుక గోత్రం మారుతోంది కనుక ఇంటి పేరు మారితే ఎంత, మారకపోతే ఎంత. కొంతమంది అక్కర్లేదు, అవసరం లేదు, సరదా పడి మార్చుకుంటావా మార్చుకో. ఇంత ప్రాసెస్ అంతా చేసి 10th క్లాస్ సర్టిఫికేటు తర్వాత అది ఇది వీటన్నిటికీ చలాన్లు కట్టేవేవో ఉంటాయి కదా పనులు, అవన్నీ చేసుకునే సరదా పడితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ కూడా ఆ సరదా ఉంటే చేసుకోండి. చేసుకోకపోతే వచ్చే ప్రమాదం లేదు, దానివల్ల జరిగేటటువంటి ఇబ్బంది లేదు, అదేమీ కూడా ధర్మానికి వ్యతిరేకం కాదు. గోత్రనామం బై డిఫాల్ట్ మారుతుంది బై డిఫాల్ట్. ఎందుకంటే పెళ్లి మంత్రాల్లో చెప్పిన దాన్ని బట్టి మారుతుంది. నువ్వు మా మంత్రాల పట్టి నేను పెళ్లి చేసుకోనంటావా, ఇంకా అదంతా
పెళ్లికే మంత్రాలు లేవన్నప్పుడు ధర్మకార్యాలు ఎక్కడ చేస్తారు? అట్లాంటప్పుడు సందర్భమే లేదు, టాపిక్ ఏం లేదు. విషయమే రాదు. కనుక అప్పుడు మారుతుంది, కనుక గోత్రం మారుతుందే కానీ ఇంటి పేరు ఏంటంటే రామయ్య గారి అని ఇంటి పేరు ఉంది, మీకు తెలుసా? రామచంద్రుని అని ఇంటి పేరు ఉంది, తెలుసా? రామచంద్రుని అని ఇంటి పేరు పెట్టుకున్న తర్వాత అంటే వాళ్ళు మేమంతా రామచంద్రుడికి మేము అంకితమైపోయింది మా కుటుంబం అనుకున్నప్పుడు ఆ పేరు వచ్చింది వాళ్ళకి, అంతే. అంచేత ఆ ఇంటి పేరు మారాల్సిన పని లేదు. కాకపోతే కొంతమందికి తండ్రి పేరు ఇంటి పేరుగా ఉంటుంది, వాళ్ళకి వేరే ఇంటి పేర్లు ఉండవు. అట్లాంటప్పుడు మరి తండ్రి పేరుతో ఉంటే బాగుండదు కనుక అక్కడ భర్త పేరు పెట్టుకుంటూ ఉంటారు. అది లేకపోయినా ఏం పర్వాలేదు, నష్టమేం లేదు. ఫలానా వారి కూతురు అని చెప్పుకోవడంలో తప్పేమిటి? అది ఎప్పటికీ మారదు కాబట్టి మారడానికి వీలే లేదు. ఎలా మారుతుంది? అవకాశం లేదు. చేత ఇంటి పేరు మార్చుకున్నారా తప్పేం లేదు, మార్చుకోకపోతే కూడా తప్పు లేదు. సౌకర్యం ఉంది మార్చుకోకపోవడం వల్ల. ఇన్ని సర్టిఫికేట్లు మార్చుకోనక్కర్లా, ప్రతిదానికి ఒక అఫిడవిట్ ఇవ్వాలి కదా, ప్రతిదానికి ఒక బాండ్ పేపర్ రాసి ఇవ్వాలి కదా, ఇవన్నీ ఉండవు. తేలిక. ధన్యవాదాలు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.